ఇది ప్రజాగలం కేండిల్ మీడియా న్యూస్ తెలుగు. మా పిఠాపురం అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి 4 పోలీస్ స్టేషన్లు, పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్, లోకల్ పోలీస్ స్టేషన్, అలాగే యూకత్పల్లి పోలీస్ స్టేషన్, గల్లపురంలో పోలీస్ స్టేషన్ ఏరియాలో మొత్తం అందరికీ కూడా ఇవాళ స్కూల్స్ అన్నింటికి కూడా మా పోలీస్ వారు వెళ్ళి డ్రగ్స్ వద్దు బ్రో అనేటువంటిది, వాళ్ళకి డ్రగ్స్ వల్ల జరిగేటువంటి అనార్థాలని వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఆ డ్రగ్స్ వాడితే కనుక జరిగేటువంటి అనార్థాల గురించి వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీస్కి, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకి ఈ వీళ్ళ ద్వారానే తెలియజేయటువంటిది జరిగింది. అలాగే ఈ స్కూల్స్ అన్నింటిలో కూడా ట్రాఫిక్ అవేర్నెస్ గురించి, హెల్మెట్ గురించి, అలాగే వాళ్ళకి లైసెన్స్ తీసుకున్న తర్వాతే వెహికల్స్ వాహనాలని నడపాలనేటువంటి దాని గురించి కూడా అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేయడం జరిగింది. అలాగే స్కూల్స్లోని, కాలేజీలోని మహిళా రక్షక మా ఉమెన్ కానిస్టేబుల్స్ వెళ్ళి మహిళలు తీసుకోవాల్సినటువంటి సేఫ్టీ ప్రికాషన్స్, వాళ్ళని ఎవరైనా కనుక హేళన చేస్తుంటే, అలాగే టీచింగ్ చేస్తుంటే కనుక వాళ్ళకి ఏమి చేయాలి ఏంటి అనేటువంటిది అవేర్నెస్ కూడా కల్పించడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ మన పిఠాపురంలోని లాడ్జెస్కి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా పిలిపించి ఇవాళ ఒక మీటింగ్ ఒకటి కండక్ట్ చేసి, ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పోలీసింగ్ ఎప్పుడు కూడా విజిబుల్ పోలీసింగ్ చేస్తేనే కాదు, ఇన్విజిబుల్ పోలీసింగ్ మీ లాడ్జెస్లో కూడా సీసీ కెమెరాలు ఉండాలి, అన్విజిబుల్ పోలీసింగ్ కూడా ఉండాలనేటువంటిది వాళ్ళకి చెప్పి, వాళ్ళ లాడ్జెస్లో కెమెరాలు వర్క్ చేసుకునేటట్టుగా చూడాలి. అలాగే వాళ్ళ లాడ్జ్ ముందున్నటువంటి రోడ్డుకి ఖచ్చితంగా 2 సీసీ కెమెరాలు బిగించాలనేటువంటిది కూడా వాళ్ళకి అందరికీ కూడా చెప్పడం జరిగింది. దీనిలో భాగంగానే వాళ్ళందరికీ కూడా సైబర్ క్రైమ్ జరుగుతూ ఉంటుంది. అలాగే ఆన్లైన్ ఫ్రాడ్స్ గురించి వాళ్ళకి ఏ విధంగా ఆన్లైన్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, అందులో బారిన పడకుండా ఉండాలనేటువంటి ఒక పాంప్లెట్ కూడా వాళ్ళకి ఇవ్వటం, ఆ పాంప్లెట్ ద్వారా ఉన్నటువంటి ఏవైతే కేవైసీ ఫ్రాడ్స్, అలాగే ఆన్లైన్ జాబ్స్ చేస్తున్నటువంటి వాడి డబ్బులు ఏ విధంగా ఒక అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి, అలాగే ఓటీపీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఓటీపీ చెప్పినట్లయితే కనుక వాళ్ళ అకౌంట్ నుంచి మనీ వెళ్ళిపోతుంది అనేటువంటిది కూడా వాళ్ళకి వివరించడం అనేటువంటిది జరిగింది. ఇలాగే ఇక్కడ చేసినటువంటి అవేర్నెస్ క్యాంపులన్నీ కూడా మా కొత్తపల్లి మండలంలోని, అలాగే గొల్లపురం మండలం కూడా మళ్ళీ ఇలాగే లాడ్జెస్ కానీ, అలాగే ఉన్నటువంటి ఆ షాప్స్ యజమానులు కానీ అందరికీ కూడా చేసి కండక్ట్ చేస్తాం అనేటువంటిది అందరికీ కూడా చెప్పడం జరిగింది. కాలేజీ 3 నెలలు అవుతుంది. ఇప్పుడు పిఠాపురం టౌన్లో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా, అంటే ఏ విభాగానికి ఆ విభాగంగా సెపరేట్గా ఎలా మీటింగ్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. కారణం ఏంటంటే మనకి సీసీ కెమెరాల ఏర్పాటు. మన పిఠాపురం టౌన్ ఉన్నది చాలా చిన్న టౌన్, ఇరుకు సందులు, కానీ వ్యాపారాలు మాత్రం ఏరియా ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో విలేజ్ నుంచి మీ దగ్గరికి లాడ్జ్లో కానీ లేదా వ్యాపారం నిమిత్తం కానీ ఎక్కడెక్కడి నుంచి వచ్చి వెళ్తూ ఉన్నారు. అయితే ఈ బైకులు పోవడాలు, లేదా చిన్న చిన్న దొంగతనాలు జరగడాలు అనేది మా విజిబుల్ పోలీసింగ్ ఉన్నంత వరకు పడలేదు. కానీ ప్రతి మూలలోనూ, ప్రతి సందుల్లోనూ కూడా అందరూ పోలీసులు తిరగడం అనేది కష్టం ఉంది. ఒకవేళ అలాంటి జరిగినప్పుడు తొందరగా చేయాలి, ఏం కావాలి మనకి